ఆనియన్స్ టమాటాలు కుక్ అయిపోతున్నాయి ఫ్రెండ్స్. చూడండి, పసుపు కూడా వేస్తాను కదా దీంట్లో. వంకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను అన్నమాట. చూడండి, ఇవి కొంచెంసేపు మగ్గాలన్నమాట, అది కుక్ అవ్వాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది కొంచెంసేపు కుక్ అవ్వాలన్నమాట. ఇది ఒక దగ్గర 5 నిమిషాలు కుక్ అవ్వాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ఓన్లీ ఆయిల్లోనే కుక్ అయిందన్నమాట. దీంట్లో పసుపు వేస్తాను కదా, ఇప్పుడు సాల్ట్ వేస్తున్నా, సరిపడా సాల్ట్ అన్నమాట. ఆయిల్ చూడండి ఎలా వస్తుందో. వాటర్ అయితే ఏమీ పోయలేదన్నమాట ఫ్రెండ్స్ నేను. సరిపడా కారం కూడా వేస్తున్నాను అన్నమాట. ఇది మొత్తం అంతా కూడా ఆయిల్లోనే మగ్గుతుంది అన్నమాట. వంకాయ టమాటా కర్రీ అనమాట ఫ్రెండ్స్. ఇది ఓన్లీ ఆయిల్లోనే కుక్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. దీంట్లో వాటర్ అంతా ఏమీ పోయట్లేదు నేను. దీనికి ఆనియన్స్, కరివేపాకు వేసుకుంటే పచ్చిమిరపకాయలు సరిపడా ఆయిల్ అన్నమాట వేసుకుని ఇలా కుక్ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్, ఇదంతా కూడా వంకాయ టమాటా కర్రీ అన్నమాట. కంప్లీట్గా కుక్ అయిపోయింది అన్నమాట ఫ్రెండ్స్. రైస్లోకి రెడీ అన్నమాట. ముందుగా వంకాయలు టమాటాలు ఆనియన్స్ అన్నీ రెడీ పెట్టేసుకుని సరిపడా ఆయిల్లో వేసుకుని వేసి మగ్గించుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఇది కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.